నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ నిరుద్యోగుల ఘోష మాత్రం నిజంగా ఎవ్వరికీ రావద్దు. ఎందుకంటే ఎట్లా ఉందంటే అంటే అరెస్టులు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ అవుతున్నాం అనేది కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఉంది. జస్ట్ ఒక చిన్న సెక్రటరేట్ ముట్టడి అనేది సంబంధించి ఎవరు మొదలుపెట్టారో తెలియదు. చాలామంది మేము దానికి వ్యతిరేకంగా ఉన్నామని కూడా ఇప్పటికీ చాలా గ్రూపుల్లో కూడా రావడం జరిగింది. అయినా కూడా వాళ్ళని ముందస్తు అరెస్టులు చేసిన పరిస్థితి. నిన్న అశోక్ సార్ని కానీ కొంతమంది ముఖ్య విద్యార్థులను కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం నిజంగా ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆస్మా అనే నిరుద్యోగిని తను ఉంటున్న అద్దె ఇంటి నుంచి ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నిజంగా ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకే అనిపించింది, చీ అమ్మ ఈ బతికేంద్రా బాబు అని. ఎందుకంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా ఒక నిరుద్యోగిని? అది కూడా ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇమ్మని మీరు చెప్పిన హామీల గురించి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా. చాలా రకాలుగా వాళ్ళు క్వశ్చన్ చేయడం కూడా జరిగింది కదా. ఇందులో న్యాయం ఉందని అందరికీ అర్థమవుతూ ఉంది, కానీ ప్రభుత్వానికి మాత్రం ఇది పట్టట్లేదు. ఎందుకు ఇంత ఘోరంగా? ఆమె ఒక మెసేజ్ పెట్టింది నాకు మార్నింగ్, అన్న ఇది చూస్తుంటే నిజంగా నాకు ఏడుపు వస్తుంది అన్న. చుట్టూ అక్కడ నడిపించుకుంటూ వెళ్తుంటే ఆ రోడ్లో ఉన్న చుట్టూ అందరూ కూడా నన్ను ఒక ఏదో తప్పు చేసిన విధంగా చూశారన్న, నాకు అది నచ్చట్లేదన్న. ఏంటన్న ఇంత ఘోరమైన పరిస్థితి ఏంటి, అందులో కూడా ఒక మహిళగా నాకు ఎందుకు ఈ ఘోష అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఓయూ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆస్మాతో. అసలు ఏం జరిగింది ఉదయం ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆస్మానే కాదు, చాలామందిని అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అరెస్టులు చేసే పరిస్థితి కనపడతా ఉంది. అమ్మా గుడ్ మార్నింగ్. ఈ గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా కూడా నిజంగా అంటే ఇప్పుడు మీకు ఏ రోజు గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా కూడా మాకు అసలు ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తుంటే. అసలు ఏంటమ్మా అంటే ఒక అమ్మాయిగా గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాం. అరెస్టులు ఇవన్నీ కూడా మనకి కామనే. కాకపోతే ఏంటంటే ఈ రకంగా చేయడం అనేది ఏంటనేది నా బాధ. అసలు నా బాధ వర్ణనాతీతం అన్న. అసలు ఏ మొహం పెట్టుకొని నేను మళ్ళీ నా రూమ్కి వెళ్ళాలి అర్థం కావట్లేదు. అదేమంటారు, అసలు ఎందుకు అరెస్ట్ చేసారు నన్ను? ఎవరు పిలుపునిచ్చారు? ఎవరు పిలుపునిస్తే అరెస్ట్ చేస్తున్నారు? నన్ననే కాదు, ఎంతో మంది బలి పశువుల్ని చేసారు ఈ రోజు. అంటే ఇప్పుడు నిరుద్యోగ ముట్టడి అంటే ఇంక అందరూ నిరుద్యోగులు వస్తారని వాళ్ళ భావన. అయితే దాంట్లో కొంతమంది పిలుపునిచ్చినప్పుడు వాళ్ళని పక్కన పెట్టేసి మేము ఇంకొకటి ఈ ముట్టడిని మేము వ్యతిరేకించినాం కూడా. అవును, ఇప్పుడే ముట్టడి వద్దు, కొద్ది రోజుల తర్వాత అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఆఖరి ప్రయత్నంగా ముట్టడి చేసుకుందాము, ఇప్పుడైతే ముట్టడి వద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. అవును, మేము ఎక్కడ కూడా ముట్టడి అని మేము మాట్లాడలేదు. ఆ పదమే ఈ రోజు దాకా తీయలేదు. ఈ రోజు ఈ స్టేషన్ లో ఉన్నాం కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకొచ్చి అమ్మాయిలను చూడకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు. చాలా అవమానం. నాకు ఉదయము నీ నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చిందమ్మా, ఈ ఒక వీడియో పెట్టి, అన్న నాకు నా రెంట్ హౌస్ నుంచి తీసుకొస్తా ఉంటే నేనేదో దోషిలా కనపడుతున్నా అన్న, అందరూ కూడా నన్ను వింతగా చూస్తున్నారు, నాకు మళ్ళీ రేపు నన్ను బయటకు పంపిస్తే ఏంటి పరిస్థితి, ఇంటి నుంచి బయటకు వెళ్ళగొడితే ఏంటి నా పరిస్థితి అని మెసేజ్ పెట్టావు కదా. అసలు ఏం జరిగింది ఉదయం, ఏం జరిగింది, ఎన్నింటికి వచ్చారు వీళ్ళు? నేను నిద్రపోయినా అన్న. అయితే నైట్ చాలా గొడవ కూడా జరిగింది. ఎవరు కూడా వెళ్ళకండి, ఎందుకంటే వెళ్తే కేసులు పెడతామని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు. కొంచెం ఆచితూచి అడిగేయాలి. అందరు వెళ్తే అది వేరు. కొంతమంది వెళ్దామంటారు, కొంతమంది వద్దంటారు, ఒక మాట మీద లేరు. కాబట్టి చూసి నిర్ణయం తీసుకోండి అని వాళ్ళతో మాట్లాడి 1:00 నిద్రపోయినాము. నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లేచేసరికి పోలీసులు కింద ఉన్నారు. మళ్ళీ వాళ్ళు నా రూమ్ తెలుసుకొని నాకు ఒక కాల్ చేసి వస్తే అది వేరే విషయం ఉంటుండే, నేను ఏదైనా మాట్లాడుకుందాను, ఎక్స్ప్లెనేషన్ ఇద్దాను. కానీ నాకు కాల్ చేయలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్ వాళ్ళ కింద ఇప్పుడు గల్లీ ఉంటది కదా, ఆ గల్లీలో మొత్తం అడిగేసి వస్తున్నారట. ఆస్మా అంటే ఎవరు, ఇక్కడ ఉంటది, అది ఇది అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే పోలీసులు యూనిఫామ్ లో ఉండి అడుగుతుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇవి ఏం తప్పు చేసింది, ఇంత పొద్దుగల పోలీసులు వచ్చారు అని వాళ్ళకి తెలిసి ఉండదు కదా. వాళ్ళకి ముట్టడిలు అవన్నీ ధర్నాలు ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి. మన భాష అందరికి అర్థం కాదు కదా.
ఇప్పుడు మన అర్థం బాధ కాదు అందరికీ తెలియదు కాబట్టి కదా. వాళ్ళు, అవును. నేను వస్తుంటే కూడా వాళ్ళు అట్లే చూస్తున్నారు, ఈమె ఏం తప్పు చేసింది అసలు, పోలీసులు ఇంత పొద్దున వచ్చారు అని చెప్పేసి. ఉమ్, ఇప్పుడు నన్ను రూమ్ లో నుంచి పంపించేసి ఏంది పరిస్థితి, ఎక్కడ కూడా రెంట్ కి ఇవ్వలేని పరిస్థితి అవుతుంది కదా, అవును. అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? అవును. అంటే ఇప్పుడు మీరు సరే ఏమన్నా అట్లా కూడా నేను అంటే ఏమైనా టెర్రరిస్ట్ పిలుపునిచ్చినానా సంఘాలకి ఏందా ఏమన్నా, అని చెప్పేసి అంటే నాకు ఒకటి అదే అర్థం కదా నాకు కాదు, అర్థం మీరు ఏమన్నా కావట్లేదు. నేను ఒక టెర్రరిస్ట్ సంఘాలకి నిరుద్యోగిని, ఒక ఏమన్నా విద్యార్థిని, పని చేస్తున్నారా? టెర్రరిస్ట్ సంఘాలకి అధ్యక్షురాలా ఏమైనా నేను. పని చేస్తున్నారా? లేకపోతే ఇప్పుడు గన్స్ పట్టుకుని ఏమైనా బెదిరిస్తున్నారా ఎవరినైనా? ఏంటంటే ఎందుకు ఇంత ఘోరంగానా? ఏమీ లేదు, ఇదంతా ఇంటెలిజెన్స్ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం. ఉమ్, వీళ్ళకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేక ఎవరు పడితే వాళ్ళని కోళ్ళని పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తున్నారు, ఉమ్. నువ్వేం ఆ గుర్తులను చెప్పదలుచుకున్నావమ్మా? నొక్కే అంటే ప్రయత్నం నువ్వేం చేస్తున్నారు. చెప్పదలుచుకున్నావు ఈరోజు ఇప్పుడు? ఇదంతా ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఎవరు ఏం చేస్తారో కూడా తెలుసుకోలేని స్థితిలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇదంతా ప్రభుత్వ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఉమ్, ఫస్ట్ తెలుసుకొని అరెస్టులు చేస్తే మంచిది. ఇలాంటి పరిణామాలు జరిగితే అమ్మాయిలము అవమానాలకు గురై మేమేమైనా ఆత్మహత్యకు పాల్పడితే ఈ ప్రభుత్వాలే కారణమైతాయి. ఉమ్. అంటే ఇంకోటి, అంటే పోలీసులు కూడా ఈరోజు ఉదయం నేను చూశాను, అంటే సెక్రటరియట్ ముట్టడి లాంటివి ఏం పెట్టుకోవద్దు మీరు, దానికి పర్మిషన్ లేదని పోలీసులు కూడా ఒక మెమో జారీ చేయడం జరిగింది. మరి ఇంకా మెమో జారీ అవును, చేసినప్పుడు తర్వాత అయినా మిమ్మల్ని వదిలేయచ్చు కదా. వదిలేయచ్చు కదా ఆల్రెడీ. ఎందుకంటే కేసులకు తెగబడిపోయేటోళ్ళు కూడా ఉంటారు, అన్నిటికీ తెగించిపోయే ఉంటారు. సరే ఉమ్, వాళ్ళని తీసుకోండి. ఇప్పుడు మేమే చెప్తున్నాము, ఉమ్, మేము ముట్టడికి వెళ్ళాము, మేము రాసిస్తాము, ఒకవేళ అక్కడ కనిపిస్తే మీరు మీరు మా మీద కేసు ఫైల్ చేయండి అని చెప్పేసి. అయినా సరే వదలట్లేదు. నైట్ 9 దాకా. ఇంకొకటి మల్లికార్జున ఖర్గే గారి సభ కూడా ఉంది కదా ఈ అవును. రోజు, అవును. అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తామనే ఉద్దేశంతో వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంత భయం ఉంది మరి నిరుద్యోగులు అంటే. మరి ఇంత భయపడేటోళ్ళు ఒక చిన్న సంతకమే కదమ్మా మీరు మీరు నోటిఫికేషన్స్ అడిగేది. ఇచ్చుడు చేత కాదు గాని, అదే ఉమ్, నోటిఫికేషన్స్ ఇచ్చుడు చేత కాదు గాని, ఇట్లా నిరుద్యోగులు ఏమైనా తలపడతారని భయం మాత్రం బాగుంది. ఇంత భయం ఉన్న వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వాలి మరి. అవును. ఇప్పుడు వాళ్ళు చెప్పినే కదా మీరు అడిగేది కూడా, వాళ్ళు చెప్పిన డిమాండ్స్, వాళ్ళు ఇచ్చిన డిమాండ్సే కదా మీరు అడుగుతున్నవి కూడా, అవును, కొత్తవి అయితే కాదు వాళ్ళు కదా అవి. చెప్పినవే మేము అడుగుతున్నాం. మరి కొత్తవేం మరి అడగట్లేదు, ఒక మేము నిరుద్యోగిగా కోరట్లేదు నువ్వేం కోరట్లేదు. చెప్పదలుచుకున్నావు? మరి రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, పోలీస్ శాఖకి ఏం చెప్పదలుచుకున్నావు? ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ఉమ్, దయచేసి మీరు ఈ చిన్న విషయంలోనే ఇలాంటి అరెస్టులకు పాల్పడుతున్నారంటే ఆ ఇప్పుడు ఇక్కడనే తెలిసిపోతుంది. పిలుపునిచ్చేది ఒకరు, అరెస్టులు మాత్రం అందరినీ చేస్తున్నప్పుడు ఈ ఉమ్, చిన్న విషయంలోనే వీళ్ళు దొరికిపోయారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ పోర్ట్రేట్ చేస్తున్నారని చెప్పేసి. ఉమ్, అలాంటిది నోటిఫికేషన్ విషయంలో కూడా ఇప్పుడు ఆయన సీఎం అట్లే అన్నారు, ఉమ్, వద్దని ధర్నాలు చేస్తున్నారు అని. ఉమ్. అంటే వద్దని చేస్తున్నారంటే ఈ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ వల్లనే కదా ఆయన అట్లా అన్నారు అవును. సీఎం. అవును. కాబట్టి జెన్యున్ గా కరెక్ట్ కింద ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే ఈ దారుణమైన పరిణామాలకు మీరైనా కారణం అవుతారని చెప్పేసి ఈరోజు అర్థం అవుతుంది. ఇంత ఉమ్, దారుణమా? ఎక్కడోళ్ళని అక్కడ, ఏ జిల్లాలో, ఒక్క జిల్లా కాదు ఇంటికి వెళ్ళి కూడా అరెస్టులు చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అసలు? అవును. క్రైమ్ చేస్తున్నామా? ఏమన్నా నిరుద్యోగులము ఉద్యోగాలు అడుగుతున్నాం అంతే కదా. రైట్. రైట్ అమ్మా, సరే థ్యాంక్ యూ. అన్న, నేను థ్యాంక్ యూ. ఇక్కడే కొద్దిసేపు మాట్లాడాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, అంటే ఒక విద్యార్థినిగా ఆమె ఘోష అర్థమవుతా ఉంది ఆమె మాటల్లో. అంటే ఇష్టాసరంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా పిలుపునిచ్చిన వాళ్ళు ఒకటి, కనీసం మేము సపోర్ట్ కూడా చేయలేదన్నా, అది కూడా మేము రాసిస్తామని చెప్తున్నాం, అయినా కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. వాళ్ళ ధోరణి వాళ్ళే చేస్తున్నారు తప్పితే అందరినీ కూడా, నిరుద్యోగులు అనేటోళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఘోష నిజంగా కూడా ఎవ్వరికీ రాకూడదు. వీళ్ళు చాలా, అంటే వీళ్ళు అడిగే డిమాండ్స్ కూడా ఈ కొత్త డిమాండ్స్ ఏం కాదు, ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసి అడుగుతున్న డిమాండ్స్ అయితే కాదు. గత సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం ఇచ్చిన, అంతకుముందు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, లేదా ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల విషయం కావచ్చు, జాబ్ క్యాలెండర్ అంశాలు కావచ్చు, ఇవే వాళ్ళ డిమాండ్స్ కూడా. మీరిచ్చిన డిమాండ్స్, కొత్త డిమాండ్స్ ఎక్కడా లేవు. సో వాళ్ళు క్లియర్గా అదే స్టాండ్ మీద ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఏది కూడా అది పట్టించుకోకుండా, దాని మీద ఒక సమాధానం ఇవ్వకుండా, ఈరోజు ఎవరో ఇచ్చిన ఒక పిలుపుకి ఇంకెవరినో బలి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది.